పురుషోత్తం గారు, అయ్యా పురుషోత్తం, అయ్యా పురుషిగా ఏంటి తుఫాను వచ్చి పడ్డావు? నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడారా? అలాగే మాట్లాడుకున్నావులే, కూర్చో. రాక కూర్చో, కాస్త పని కదా. డ్యామ్ ప్లేడీ మరి షూట్ చేసి పారిస్తా. మిలిటరీ నుంచి నువ్వు రిటైర్ అయినా నీ చేతుల నుంచి రిటైర్ కాదురా. ఏం చేస్తారా, అలవాటు అయిపోయింది. పెట్టు లోపల. అమ్మా, వాడు మిలిటరీ వాడు ఎంతసేపు నిలబడతాడు? నువ్వు కూర్చో తల్లి. చెప్పరా ఏంటి అర్జెంట్ కేసు? మరి పురుషోత్తం, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. అంటే ఐడియా నీకా? పైగా మంచిదా? నమ్మను. డ్యామ్ ప్లేడీ చెప్పేది వినరా, మీ రవిని నా అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? మాట్లాడగరా? ఓహో, పెళ్లి కొడుకు తండ్రిని ఇప్పటి నుంచే పెట్టా. నమస్తే. మీరు ఎంతసేపు అయితే వచ్చి? ఇంతకు ముందే నువ్వు కోటయ్య, వీరికి 2 లేత కొబ్బరి పడ్డారు పట్టు. మీ నాన్నగారు మర్యాదలు అయిపోయాయి, ఇప్పుడు మీరు మొదలెట్టారా? కొబ్బరి నీళ్ళు అంటే నీకు ఇష్టమే కదమ్మా. వెళ్ళమ్మా, 2 గ్లాసులు కొట్టాయి. కోటయ్య తీసుకో. ఏరా, మరి పెళ్లి విషయం ఏమంటావు? పెళ్లి చేసుకుంటే మన కాదు కదరా, వాళ్ళిద్దరికి ఇష్టమేనే బాయ్. నీ సంగతి తెలుసు. ఇంత శ్రమపడి ఇంటికి వస్తే ఇచ్చేదేమో కొబ్బరి నీళ్ళ. మీ ఇంటికి వస్తే కాఫీయో టీయో వేడిగా ఇస్తాం. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి చల్లదనం ఇవ్వడం నా తీసుకో. ఇది కూడా నాకే కాదు, మీ నాన్నగారు. డ్యామ్ ప్లేడీ నాకు తలకాయ లేదంటావా? అరే నీకే తలకాయ ఉంటే నా బిడ్డని ఇష్టం చేసుకుంటావని అడుగుతావు నువ్వు. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలనుకోవటం నాకు బుర్ర తక్కువ అంటావురా? డెఫినెట్లీ. రే, నీకే బుర్ర అంటుంటే వాళ్ళిద్దరు ఇష్టపడాలని చెప్తున్నావు. అవును, ఇద్దరిని తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టి 3 ముళ్ళు వేయించేసి ఒరే పురుషోత్తం వచ్చి అక్షన్లు వేశారంటే వేసాను. పల్లెటూరు బయట నీకెక్కడికి ఇంత తిరిగి నిమిషంలో నీళ్ళు తాగించేసావు. నీళ్ళు కాదులే, కొబ్బరి నీళ్ళు తాగు, ఒంటికి మంచిది. ఏమై రవి, మీ నాన్న ఒప్పుకున్నాడా? దేనికండి? అదే జ్యోతికి నీకు పెళ్లి చేయటానికి. పెట్టా? ఏ, మీ నాన్నగారు వంత అయిపోయింది, ఇప్పుడు మీరు మొదలు పెట్టారు నాటకం? నాటకం కాదు జ్యోతి, నిజంగానే చెప్తున్నాను. ఇప్పట్లో నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకని? పిలిచి పిల్లనిస్తానందుక? క్షమించండి, నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఫ్యాక్టరీ ఓపెన్ చేసావు కదా, ఇంకే? దాని మీద గవర్నమెంట్ లోన్ ఉంది కదండి. డ్యామ్ బ్లడీ లోన్. షూట్ చేస్తారే డాడీ. రోయ్, బాబు కూతురు ఒకే రకంగా ఉన్నారు. ఒకసారి లోపలికి రండి నాన్న. అమ్మాయి, తండ్రి కొడుకులు ఇద్దరు శిఖరాగ్ర సమావేశం జరిపి గానీ తేల్చారనుకుంటాను. అయ్యా, ఏదో శిఖరాగ్ర సమావేశం అంటున్నారు, అది ఏ సమస్య గురించో ఈ దాసుడు తెలుసుకోవచ్చా? ఇంకా నువ్వు దాసుడు ఏమిటయ్యా, దగ్గర బంధువు అయిపోతుంటేను. రా రా కూర్చో. అమ్మమ్మమ్మ, ఎంత మాట! నేను మీ సరసని కూర్చోడమా? కాల్చుకుని బాబు కూర్చుంటాను. అక్కడ కాదయ్యా. చూడు చిదంబరం, నీ మేననుడు రవికి మా అమ్మాయి జ్యోతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. జ్యోతిని సుఖపెట్టే తాకతో మనం వచ్చేదాకా ఆగమందాం. సరే, నీకు ఇష్టం. నేను వాళ్ళకి నచ్చ చెప్తానుగా. ఏరా, ఏమంటున్నాడు కథానాయకుడు? మా వాడు కాస్త వ్యవధి కావాలంటున్నాడు రా. ఎందుకను? ఏమనమ్మా, నీకు వాడికి తెలియాలి. ఏమ్మా, ఏమంటావు? వారికి ఆ అభిప్రాయం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు తొందరపడాలి డాడీ? జంపింగ్ ఫర్ ది జిలేబీ, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. Bursting the balloon, first prize, baby Chamundishwari. Sack race, first prize, baby Uma. Musical chair, first prize, baby Uma. బేబీ, అస్తమానం రావటం పోవటం ఎందుకు? ఇక్కడే ఉండరాదు, ప్రైజులన్నీ నీవేలాగున్నాయి. ఆమె కరెక్ట్ మేడం? Yes, almost all she got. గుడ్. Dressing to school, first prize, baby Uma. Oh, what a wonderful girl. నిజంగా అంటే నేను ఈ కాన్వెంట్ లో చిన్నప్పుడు చదువుకున్నాను. నాకు ఎన్నో ప్రైజెస్ వచ్చాయి, కానీ ఈ అమ్మాయి నాకు ఎన్ని రాలేదండి. నేను బేబీని అయి ఉంటే ఈ అమ్మాయిని చూసి నిజంగా ఎంతో అసూయపడేదాన్ని. సారీ ఆంటీ, డాడీ ఏడి? తర్వాత వస్తారమ్మా. ఆంటీ అంటుంది, మీ పాప కాదా? లేదండి, బంధువులమ్మాయి. నీ పోలికలుంటే మీ పాప అనుకున్నాను. వాళ్ళ అమ్మగారు రాలేదా? లేదు, చచ్చిపోయింది. ఓ, బ్రతికే ఉంటే ఎంత ఆనందించేవారు. స్వీట్. ప్రముఖ నర్తకి రోజీ ఈ కాన్వెంట్ పిల్లల సహాయార్థం 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
వారిని ఉచిత రీతిగా సత్కరిద్దామన్న వారు ఒప్పుకోని కారణంగా ఈ సభాముఖంగా వారి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఏటా ముసలి పెళ్లి కూతురులాగా ఇలా అయితే నా నాటకంతా బుటకైపోతుంది తెలుసా. అదేమిటమ్మా కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టకట్టుకు వచ్చేసారా? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే సంగతి. అయితే నా కోసం రాలేదన్నమాట. నాయనా రవి, చూడు నీకోసం ఎవరో వచ్చారు. కూర్చోండమ్మా, నిలబడ్డానే కూర్చొని కూర్చో. పర్వాలేదులేండి, నేను వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం రాడు అంత నిమిషాలు మీ నాయన అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు. కాయమిటైతే పండుగ అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరిదమ్మా? జ్యోతిదండి. జ్యోతిదా? నీది కాదుగా. జ్యోతి ఏమిటి? నిజమే, ఇదిగో శుభలేఖలు. ఎంత పని చేశావు జ్యోతి? ఇందులో నేను చేసింది ఉంది. ఆడపిల్లలో పెద్దల నిర్ణయాలు పాటించి కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మోహన్ చెల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చెల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి. నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు గాని మీ నాన్న తప్పు గాని ఏమీ లేదు. అంతా మాది, మా చేతగాంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా. మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పాడు. జ్యోతి, మీరు ఇలా తొందరపడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నేను పెళ్ళాడే ఉద్దేశం లేకపోతే నీకేనాడో చెప్పుకునేవాడిని. సరే, ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను. అయింది ఏదో అయిపోయింది. ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇదిగో కార్డు. ఇవాళ ఏప్రిల్ 1 మావయ్య. నన్ను పూర్తి చేసింది నాన్న. సరే, మీతో పాటు నన్ను కూడా ఎందుకని? అదే మరి ఆయన కన్నారుగా అందుకు.